రైట్ సార్. నెక్స్ట్ సార్ 'ఆర్‌సీ-16' అంటే 'ట్రిపుల్ ఆర్' తర్వాత అంటే నార్మల్‌గా 'రామ్ చరణ్' సినిమా 'శంకర్‌తో' ఒక సినిమా చేస్తున్నాడు. దాంతో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ కూడా 'కొరటాల శివతో' సినిమా చేస్తున్నారు. బట్ గ్యాప్ తీసుకున్నారు. బట్ 'ట్రిపుల్ ఆర్' తర్వాత వీళ్ళు కనిపించిన పరిస్థితి లేదు. ఇప్పుడు 'ఆర్‌సీ-16' ఈరోజు ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించి బుచ్చిబాబు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ సినిమాకి డైరెక్ట్ చేయబోతున్నారన్నారు. దీంట్లో 'జాన్వీ కపూర్' ఉంటుంది అని చెప్పి హీరోయిన్‌గా తెలుస్తుంది. దీని గురించి ఏం చెప్తారు సార్? అంటే అంటే ఇంకొక పోలిక కూడా ఉంది. హ్మ్. 'ట్రిపుల్-ఆర్'కి ఈ సినిమాకి లింక్ పెట్టి మాట్లాడుకోదలుచుకుంటే సార్. బుచ్చిబాబు ఆయన ఉప్పెన తర్వాత చేయాలనుకున్నటువంటి సినిమా హ్మ్. జూనియర్ ఎన్టీఆర్‌తోనే. జూనియర్ ఎన్టీఆర్‌కి ఆయన కథ కథ చెప్పాడు. చెప్పేసారు. హ్మ్. కథ చెప్పాడు. ఆ కథకి సంబంధించినటువంటి టైటిల్ ఇప్పుడు ఈ సినిమాకి పెట్టాలి అనుకుంటున్నటువంటి టైటిల్ కూడా ఆయన చెప్పాడు. హ్మ్. అయితే రామ్ చరణ్‌కి చెప్పినటువంటి కథ వేరు అని చెప్తున్నాడు ఆయన. ఆ కథ కాదు ఇది. కానీ ఆ రోజున అతనికి చెప్పిన టైటిలే దీనికి పెట్టే ప్రయత్నం జరుగుతుంది. 2 అక్షరాల టైటిల్ అంటున్నాడు. హ్మ్. ఇది ఒక పోలిక. దీంతో పాటు జాన్వీ కపూర్ ఆ సినిమాలోను ఈ సినిమాలోను కూడా హీరోయిన్ గా చేస్తోంది. చేస్తుంది. అక్కడ తారక్ దగ్గర అలాగే ఇక్కడ రామ్ చరణ్ దగ్గర. అయితే ఇక్కడ 'ట్రిపుల్-ఆర్' తర్వాత స్ట్రైట్ గా ఎన్టీఆర్ చేస్తున్నటువంటి సినిమా ఇదే. కొరటాల శివ శివాది. హ్మ్. సినిమానే. అవును. కానీ రామ్ చరణ్ అలా కాదు. మధ్యలో ఆచార్య చేశాడు. అంటే ఇమ్మీడియట్ గా 'ట్రిపుల్-ఆర్' తర్వాత ఆచార్య చేశాడు. ఆచార్య డిజాస్టర్ తర్వాత ఆయన కనిపించలేదు. గేమ్ చేంజర్కి వెళ్ళాడు. గేమ్ చేంజర్ భారతీయుడి వలన చాలా డిలే అయింది. హ్మ్. ఇప్పుడు దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీట్ చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. కానీ చాలా టైం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది అని టెక్నీషియన్స్ అంటున్నారు. హ్మ్. కాబట్టి అతను ఇమ్మీడియట్ గా వేరే సినిమా లాంచ్ చేయకపోతే అభిమానులు మర్చిపోయే ప్రమాదం ఉంది అనేది. అందుకని ఇప్పుడు ఈ సినిమా హడావిడిగా మొదలుపెట్టేశారు. ఈ సినిమా మొదలు పెట్టడం వెనకాల వ్యూహం ఏంటంటే అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాంతో సంబంధం లేదు. దాని గొడవ వేరు, దాని మార్కెట్ వేరు. ముందు తెలుగు ఆడియన్స్కి అలాగే తన అభిమానులకి తనని తాను పరిచయం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. చాలా గ్యాప్ వచ్చేసింది. ఇంత గ్యాప్ తర్వాత ఒక సినిమా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అతనికి. అందుకని ఈ సినిమా కమిట్ అయ్యాడు, చేస్తున్నాడు. సబ్జెక్ట్ కూడా అతనికి నచ్చింది. అలాగే జాన్వీ కపూర్ ఇక్కడ రామ్ చరణ్ తండ్రి చిరంజీవితో అదొక సక్సెస్ఫుల్ పేరు. అంటే 3 సినిమాలు యాక్ట్ చేశారు వాళ్ళు కలిసి. హ్మ్. ఒక సినిమాలో విలన్, మోసగాడు సినిమాలో విలన్ గా కనిపిస్తాడు. శ్రీదేవిని రేప్ చేసి చంపేస్తాడు ఆయన. చిరంజీవి గారు. చిరంజీవి ఆ. మోసగాడు సినిమా క్రాంతి కుమార్ గారి మూలంగా చేయాల్సి వచ్చింది, చేశాడు అది. హ్మ్. ఆ తర్వాత రాణి కాసుల రంగమ్మ అని టిఎల్బి ప్రసాద్ సినిమా చేశాడు ఆయన. హ్మ్. అందులో కూడా శ్రీదేవిని మోసం చేసే పాత్రే చిరంజీవి. ఆ తర్వాత చిరంజీవి కాంబినేషన్ లో శ్రీదేవి ఒక సొంత సినిమా మొదలుపెట్టింది, ఓకే. వజ్రాల దొంగ అనే పేరుతో. హ్మ్. యండమూరి వీరేంద్రనాథ్ గారే కథ దానికి. కోదండరామిరెడ్డి డైరెక్టర్, బప్పీ లహరి మ్యూజిక్ డైరెక్టర్, ఎంజి రామచంద్రన్ గారు క్లాప్ కొట్టి ఆ సినిమాని ప్రారంభించారు. ఒక పాట షూట్ అయింది, ఆగిపోయింది. అంటే ఎందుకు ఆగిపోయింది ఆ సినిమా అంటే వీళ్ళిద్దరి మధ్య ఈగోస్తో. అంటే క్యారెక్టరు, చిరంజీవి క్యారెక్టరు హీరో కాబట్టి అతను కొంచెం పెంచి రాస్తే ఆవిడ అంగీకరించేది కాదు. ఈక్వల్గా ఉండటం కాదు, ఇంకొంచెం హీరో హీరోయిన్లు సమానమే, కానీ హీరోయిన్ ఇంకొంచెం సమానం అనేది ఆవిడ. ఎక్కువ సమానం అనేది. ఎక్కువ సమానం అని. ఈయన హీరో ఎక్కువ సమానం అని మళ్ళీ మార్చమనేవాడు. ఇలా స్క్రిప్ట్ అక్కడికి ఇక్కడికి తిరిగి ఫైనల్గా ఆగింది. ఆ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్ళలేదు. ఆ పాట మాత్రమే షూట్ చేశారు. ఆ పాట అయిపోయింది, సినిమా అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా రాదు అనేటువంటి పరిస్థితుల్లో రాఘవేంద్రరావు గారు అలాగే అశ్విని దత్తు కలిసి ఒప్పించి జగదేక వీరుడు అతిలోక సుందరి తీశారు. ఆ సినిమా సెన్సేషనల్ హిట్. వర్షాల్లో రిలీజ్ అయ్యి పెద్ద తుఫాన్లో కూడా పెద్ద కలెక్షన్లు వచ్చేసాయి. పెద్ద కలెక్షన్స్ వచ్చినాయి. అంటే ఈ సినిమా ఏమైపోతుంది అని భయపడ్డారు. నిజానికి ఇలాంటి తుఫానులోనే ప్రేమ్ నగర్ కూడా రిలీజ్ అయింది, ప్రకాష్ రావు గారి. అది కూడా ఏమైపోతుంది అనేటువంటి సందిగ్ధంలో ఉండగా అది పెద్ద హిట్ అయింది. ఆ బ్యానర్కి ఒక రకంగా లైఫ్ ఇచ్చిన సినిమా అది. అదే పద్ధతిలో జగదేక వీరుడు అతిలోక సుందరి కూడా అశ్విని దత్ గారికి లైఫ్ ఇచ్చిన సినిమా. అందుకనే ఆయన ఆ సినిమా రిలీజ్ అయినటువంటి మే 9 కల్కి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. మహానటిని కూడా అదే సెంటిమెంట్తో ఆ రోజే రిలీజ్ చేశారు. అదొక సెంటిమెంటల్ డేట్గా మారిపోయింది ఆయనకి.
రెండోది ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ వరదలు వచ్చాయి. ఆయన ఎన్టీ రామారావు గారు ప్రజల్ని పరామర్శిస్తున్నాడు. వీళ్ళు ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీలో భాగంగా థియేటర్స్ తిరుగుతున్నారు చిరంజీవి, అశ్విని దత్ వీళ్ళు. ఒక చోట ఆయన కాన్వాయి వీళ్ళ కార్లు ఎదురుపడ్డాయి. వీళ్ళు వెళ్ళి పలకరించారు ఆయన. ఏమిటి ఇక్కడ తిరుగుతున్నారు అన్నాడు ఆయన. అంటే ఇలా సినిమా రిలీజ్ అయింది, ఏమవుతుందో తెలియదు, పక్కన తుఫాను ఈ గందరగోళంలో అని చెప్తే, జగదేక వీరుడు అని టైటిల్ పెట్టారు కదా, అది మన టైటిల్, సినిమా ఆడేస్తుంది వీళ్ళు అన్నాడు. దత్తు గారు ఇప్పటికీ చెప్పుకుంటాడు. ఆ తర్వాత ఆ కలెక్షన్స్ పెరిగినాయి అనేది ఆయన గొడవ. సరే, ఏదైనా అదొక లింక్ ఉంది. శ్రీదేవి, చిరంజీవి, ఇప్పుడు రామ్ చరణ్, జాన్వీ కపూర్. ఇక్కడ రెండో వైపు దేవర సినిమాలో, దేవరలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్. ఎన్టీఆర్, శ్రీదేవి హిట్ పేరు అప్పుడు. అంటే యాక్చువల్గా వేటగాడు సినిమా వాళ్ళిద్దరూ కలిసి పేరుగా నటించినటువంటి మొదటి సినిమా. దానికి ముందు 72లో బడిపంతుల సినిమాలో మనవరాలుగా యాక్ట్ చేసింది శ్రీదేవి. ఈ వేటగాడు టైంకి రాఘవేంద్రరావు గారి స్కీమ్ ఏంటంటే, అప్పటికి జయప్రదని 3-4 సినిమాల్లో వాడేశారు, జయసుధని వాడారు. కాబట్టి వేటగాడికి ఒక కొత్త గ్లామర్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో 16 ఏళ్ల వయసు చూస్తున్నాడు అప్పుడే రాఘవేంద్రరావు. కాబట్టి శ్రీదేవిని వేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు ఆయన. అనుకుని ఆ విషయం ఎలా కన్వే చేయాలి ఎన్టీఆర్కి అని. అంటే అర్జున్ రాజు గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. ఆయన చెప్పడానికి కొంచెం మొహమాట పడ్డాడు. అంటే ఎలా రియాక్ట్ అవుతాడు, మనవరాలుగా వేసిన అమ్మాయిని హీరోయిన్ గా ఎలా వేస్తాడని చెప్పి కోపడతాడేమో, కొడతాడేమో అనే మాట వాడాడు ఆయన అని రాఘవేంద్రరావు గారు చెప్తాడు. ఎలా వెళ్ళాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలంటే, ఆ సినిమా కోర్ ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉండేవాడు, ఫైనాన్సర్ కుమార్జీ అని. అతని ద్వారా ముందు కబురు పెట్టి మూడ్ ఏమిటి అనేది కనుక్కునే ప్రయత్నం చేశారు. మంచి మూడెన్లో వెళ్ళారా? అంటే ఆయన వెళ్ళి, నాకు నచ్చట్లేదండి, వాళ్ళు ఏదో శ్రీదేవిని పెడదాం అనుకుంటున్నారు ఆ సినిమాలో మీ పక్కన, మొత్తం స్క్రిప్ట్ బిగ్ బాస్ స్క్రిప్ట్ లాగే. ఎవరా శ్రీదేవి అని అడిగేట ఆయన. అంటే అదేనండి, బడిపంతుల్లో మీ మనవరాలుగా వేసిన అమ్మాయి, డైరెక్టర్ ఏమన్నాడు అన్నట్టు. డైరెక్టర్దే ప్రపోజల్ నాకు నచ్చలేదండి. డైరెక్టర్ ఓకే అన్న తర్వాత నీకు నాకు ఏదైతే మనకెందుకు, ఎవరిని పెట్టుకుంటే మనకెందుకు అన్నట్టు. ఇది వెళ్ళి చెప్పిన తర్వాత రాఘవేంద్రరావు అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయితే, ఎవరు శ్రీదేవి అంటే 16 ఏళ్ల వయసు సినిమా చేసిందండి, అమ్మాయి ఒకసారి సినిమా చూపిస్తామంటే అక్కర్లేదు అన్నాడు. అక్కర్లేదు, అమ్మాయి వయసు ఎంత ఉంటుంది అని అడిగాడు. అంటే 16 ఏళ్ళు, 15-16 ఉంటాయి, మనకి 14 కదా, పెట్టి పర్లేదు అని. అప్పటికి ఆయన 56-57లో ఉన్నాడు. మనకి 14 అయితే పెట్టండి అన్నాడా? వేటగాడి సెట్ మీదకి వచ్చారు. ఇంకా వేటగాడిలో మొత్తం మ్యూజికల్ హిట్ అది. ఆకుచాటు జాబిలితో చెప్పన, ఇలా టోటల్ గా సినిమాలో ప్రతి డ్యూయెట్ సూపర్ డూపర్ హిట్, చాలా పెద్ద హిట్ అయింది. మ్యూజికల్ గా చాలా పెద్ద హిట్ ఆ సినిమా, కమర్షియల్ గా చాలా పెద్ద హిట్. ఇక అక్కడి నుంచి వరుస హిట్ పేరు ఎన్టీఆర్, శ్రీదేవి అంటే ఇంకా హిట్ పేరు అయిపోయి అక్కడి నుంచి మొదలు పెడితే కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, పాపారాయుడు, బొబ్బిలి పులి, వీటన్నిటిలోనూ శ్రీదేవి. ప్రతి సినిమా సిల్వర్ జూబ్లీ, 175 days సినిమాలు ఇవన్నీ వరుసగా. ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన జాన్వీ కపూర్, మనవడి పక్కన. ఇక్కడేమో కొడుకు పక్కన, అక్కడ మనవడి పక్కన. ఒక వెలితి ఉండేది. అంటే శ్రీదేవి అక్కినేని నాగేశ్వరరావుతోనూ నాగార్జునతోనూ యాక్ట్ చేసింది, బాలకృష్ణతో యాక్ట్ చేయలేదు అనేటువంటి ఒక వెలితి నందమూరి అభిమానుల్లో ఉండేది. అంటే సార్ అదంతా అందరూ అంటారు, బాలకృష్ణ కూడా ఆల్రెడీ ఈ ప్రపోజల్ వెళ్ళింది అంటే మా నాన్నగారితో చేసింది కాబట్టి నేను చేయనని అన్నారు అనేది చాలా మంది చెప్తుంటారు సార్ నాకు. బాలయ్య బాబు అంటే ఏదైనప్పటికీ, ఏ అభిప్రాయాలు ఎలా వ్యక్తమైనప్పటికీ, అయితే దానికంటే కూడా ప్రధానంగా శ్రీదేవి వీళ్ళు హీరోలుగా ఎస్టాబ్లిష్ అయ్యే టైంకి పెద్ద హిందీలో తనకంటూ ప్రత్యేక స్థానం వచ్చేసింది. ఓకే, రావటంతో క్యారెక్టర్ వైజ్ గా తనకి ప్రాధాన్యత ఉండేలాగా కథలు డిజైనింగ్ జరగాలి అని అనుకునే పరిస్థితికి వెళ్ళింది ఆవిడ. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టార్ హీరోలతో చేయటానికి ఇబ్బంది అయ్యేది అది. ఆ ఇబ్బందితోనే చిరంజీవితో ఆవిడ సినిమా చేయడానికి సఫర్ అయింది. ఆ వజ్రాల దొంగ ఆగిపోవడానికి కూడా కారణం అదే. కాబట్టి అలాంటి ప్రాబ్లం కూడా ఉండుండొచ్చు బాలకృష్ణతో సినిమా చేయకపోవటానికి. అంటే ఇతన్ని రైజ్ చేసి తనని జస్ట్, అంటే రామారావు గారి పక్కన ఎలాగైతే డాన్సింగ్ డాల్ గా ఉండేదో అలాగే
అదే పద్ధతిలో డాన్సింగ్ డాల్ గా బాలకృష్ణ పక్కన పెడితే ఆవిడ ఎట్లా అంగీకరిస్తుంది? అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. వేరు. ఇప్పుడు మారిన పరిస్థితుల రీత్యా క్యారెక్టర్ ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి కదా. అలాంటి సమస్య కూడా ఉండుండొచ్చు. ఫైనల్ గా ఆవిడ చేయలే. ఆ వెలితుంది. ఇప్పుడు ఆ వెలితి మనవడితో జాన్వీ కపూర్ చేయటం ద్వారా కొంత తీరేటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే ఎన్టీఆర్ కి బాలకృష్ణ అభిమానులకి మధ్య వేరే గొడవ ఉంది, అది వేరే పార్టీ విషయం. పరమైన గొడవ ఉంది, అది వేరే గొడవ. కానీ ఇలా రకరకాల అంశాలు ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, వీళ్ళిద్దరి పక్కన జాన్వీ కపూర్, అలాగే తనకి చెప్పినటువంటి టైటిల్ తోనే రామ్ చరణ్ సినిమా చేయటం ఆయన డైరెక్టర్, తనతో చేయాలి అనుకుని కథ మార్చి రామ్ చరణ్తో చేయటం, ఇవన్నీ మొత్తం అంతా కూడా వారసత్వము అంటే సినిమా వారసత్వానికి సంబంధించిన విశేషాలు మాత్రమే కాకుండా ట్రిబుల్ బ్యాక్ డ్రాప్ లో కూడా ఒక విచిత్రమైనటువంటి విషయాలు ఉన్నాయి వీళ్ళిద్దరికి సంబంధించి. అంటే వీళ్ళ ముగ్గురికి సంబంధించి జాన్వీ కపూర్, ఎన్టీఆర్, అలాగే రామ్ చరణ్. ఇప్పుడు దీనికంటే ముందు రిలీజ్ అవుతుందా వెనక రిలీజ్ అవుతుందా అనేది ఒక చర్చ ఉంది. ఇది గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ కంటే ముందే ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అది ఇంకా పని ఉంది. తర్వాత ఆయన ఇంకొంచెం చెక్కుతాడు సినిమాని. అదంతా కంప్లీట్ అయ్యి ఆ ప్రాజెక్ట్ బయటకు వచ్చే లోపు వీళ్ళు వేగంగా కంప్లీట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దేవరా ఎలాగూ వాళ్ళు రిలీజ్ డేట్ చెప్పేసి ఉన్నారు అక్టోబర్లో. ఈ సినిమా ద్వారా ఒక పెద్ద హిట్ కొట్టాలి ఆయన రామ్ చరణ్. కొట్టి రాజమౌళి సినిమాలో నటించినటువంటి హీరోకి ఇమ్మీడియట్ గా ఒక ఫ్లాప్ వస్తుంది, తర్వాత హిట్ వస్తుంది అనేది ఇప్పటివరకు ఉన్నటువంటి ఒక ట్రెడిషన్. ఆచార్యతో అది అయిపోయింది. కాబట్టి ఈ సినిమా హిట్ అవుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ తో బుచ్చిబాబు ఉన్నాడు. ఏ మేరకు సక్సెస్ సాధిస్తారో చూడాలి. సార్, రీమిక్స్ అనగానే అంటే పాత పాటల్ని కొత్తగా రీమిక్స్ చేస్తూ ఉంటారు. పెద్ద ఎన్టీఆర్ అండ్ శ్రీదేవి చాలా సాంగ్స్ ఉన్నాయి, సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి, మీరు చెప్పినట్టు మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. దాంట్లో అంటే నార్మల్గా జాన్వీ కపూర్ అండ్ ఎన్టీఆర్కి ఏదన్నా ఒక రీమిక్స్ చేయాల్సి వస్తే ఎన్టీఆర్ శ్రీదేవిది, అదేవిధంగా చిరంజీవి అండ్ శ్రీదేవిది, ఇక్కడ రామ్ చరణ్తో జాన్వీ కపూర్కి మీరు రీమిక్స్ చేయాలంటే ఏది ఉంటే బెస్ట్ బాగుంటుందని మీరు అనుకుంటే ఇక్కడ అమ్మని కమ్మని దెబ్బ జగదేగుడిలో సుందర్ నుంచి ఆ పాట చేయొచ్చు. ఓకే. అలాగే అక్కడికి వెళ్తే మీకు నిజానికి ఆకుచాటు పింద తడిసే చేయాలి, కానీ అది ఆల్రెడీ అయిపోయింది, చేసాడు. అడిగి రాముడు, అల్లర్రాముడులో చేసేసాడు. కాబట్టి సర్దార్ పాపారాయుడులో పాట ఉంటుంది, మల్లెపూలు తెల్లచీర, మల్లెపూలు తెల్లచీర, మల్లెపూలు కళ్ళ కాటుక కట్టుకుని ఎర్రబొట్టు కట్టుకుని వచ్చింది అని ఒక పాట ఉంటుంది. ఏదో కబురు పట్టుకొచ్చింది అని దాసరి గారి రచన. అది దాసరి గారు రాశారు పాట, చక్రవర్తి గారి సంగీతం. ఆ సినిమా ఆ పాట వాడచ్చు, ఇంకేదైనా కూడా వాడచ్చు. చట్టమడుగులోన అనే ఒక పాట ఉంది కొండవీటి సింహం సినిమాలో, జస్టిస్ చౌదరిలో పాటలు ఉన్నాయి. ఓకే, ఏదైనా తీసుకుని చేయొచ్చు, రీమిక్స్ చేయదలుచుకుంటే. అంటే ఫ్యాన్స్ ని కొంత ఎంటర్టైన్ చేయడం కోసం ఒక రెండోది ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ కి ఒక లింక్ ఇవ్వటం ద్వారా ఒక ఫీల్ కలిగించేటువంటి ప్రయత్నం, ఆ జ్ఞాపకాల్లోకి ఆడియన్స్ ని పంపించేటువంటి ప్రయత్నం. దాని ద్వారా బయటకు వచ్చిన తర్వాత చాలా బాగుంది ఇది, మధ్యలో ఎక్కడైనా వాళ్ళిద్దరిని కూడా చూపించవచ్చు. ఓకే, పెద్దలు అక్కడ ఇక్కడ చిరంజీవి శ్రీదేవిని, అక్కడ ఎన్టీఆర్ శ్రీదేవి గారిని చూపించవచ్చు. కాబట్టి ఈ అవకాశాలు అన్ని వాడతారు. అంటే జనాల్లో కూడా అంత ఉంటది కదా, అరే ఇలా చేస్తే బాగుంటది. ఏదైతే దేవరతో పాటుగా ఇది బుచ్చిబాబు సినిమా, దాని కూడా ఫ్యాన్స్ ఎక్కువ దానికోసం ఈగర్గా ఉన్నారు అనేది తెలిసింది మాస్టర్. చూద్దాం మాస్టర్, వచ్చిన తర్వాత ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేయబోతున్నాయి ఈ సినిమాలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ.